విడాకులు తీసుకున్న ప్రతి జంటని మనం అబ్జర్వ్ చేస్తే అంటే ప్రతి డివోర్స్ కేసులో ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకే ఒక టాప్ రీజన్ ఏంటో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడి విడిపోవడం. అంటే కాన్ఫ్లిక్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇన్ ఆల్ డివోర్స్ కేసెస్. అలాగంటే వాళ్ళు విడిపోవడానికి గొడవలే, కాన్ఫ్లిక్టే కారణమా అంటే మై ఆన్సర్ ఈజ్ బిగ్ నో. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి కపుల్, ప్రతి జంట ఏదో ఒక సందర్భంలో గొడవలు పడుతూనే ఉంటారు. గొడవ పడని కాపురమే లేదు, గొడవ పడని భార్యాభర్తలే ఉండరు. ఒకవేళ గొడవలే కారణం అంటే ఈ పాటికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు డివోర్స్ తీసుకోవాల్సిందే. అది అవ్వట్లే కదా! కొందరు మాత్రమే డివోర్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి గొడవ పడడం కాదు, కాన్ఫ్లిక్ట్ కాదు. ఆ గొడవ పడే విధానము. గొడవలో అంటే నేనే నెగ్గాలి, నువ్వే తగ్గాలి అని ఒక పట్టింపుతో గొడవ పడతారు చూడు, అది కారణం. ఆ గొడవ ఎందుకు అవుతుంది? దానికి కారణాలేంటి? సెల్ఫ్ అవేర్‌నెస్ కొంచెం లోతుగా వెళ్ళి ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోకపోవడమే పెద్ద కారణం. అంతేకాదు ప్రతి గొడవ ఏదో ఒకటి నేర్పిస్తుంది. బెస్ట్ కపుల్‌ని తీసుకోండి మీరు. వాళ్ళు ప్రతిసారి గొడవ పడ్డప్పుడల్లా గొడవలో ఏదో ఒకటి నేర్చుకొని ఇంకా వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే గొడవలకి కారణాలను లోతుగా విశ్లేషిస్తే ఏదో ఒకటి అన్‌మెట్ ఎమోషనల్ డిజైరే కావచ్చు, ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగే కావచ్చు, భేదాభిప్రాయాలే ఉండొచ్చు, మనస్పర్ధలే ఉండొచ్చు. వీటిని అర్థం చేసుకొని ఒక స్పోర్టివ్‌గా భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవకు కారణాలను, మనస్పర్ధలకు ఉన్న రీజన్స్‌ని లోతుగా విశ్లేషించి ఎవరికి వాళ్ళు ఓనర్‌షిప్ తీసుకుంటే ఇంప్రూవ్‌మెంట్స్ అంటే నా పొరపాట్లను నేను సరిదిద్దుకుంటాను, నీ పొరపాట్లను నువ్వు సరిదిద్దుకో అన్నప్పుడు, అలాంటి స్పోర్టివ్‌నెస్‌తో ఉన్నప్పుడు విడాకులు, డివోర్స్ కేసెస్ 90% వరకు తగ్గుతాయండి. ఈ చిన్న అవేర్‌నెస్సే చాలండి. బాండ్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, లాంగ్ లాస్టింగ్ ఉండడానికి. అవునంటారా? కాదంటారా? స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.